హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కువైట్ డైరీస్ బై తెలుగు అమ్మాయి. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను మీ ముందుకు వచ్చాను. ఏంటి ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ అంటారా? కువైట్ కరెన్సీ గురించి షేర్ చేసుకుందామని వచ్చానమాట. ఇప్పటివరకు మీరు వినే ఉంటారు కువైట్ కరెన్సీకి వాల్యూ ఎక్కువ అని. ఈరోజు దాన్ని చూపిద్దామని వచ్చానమాట. సో కువైట్ కరెన్సీ గురించి తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ దాన్ని ఏమని పిలుస్తారో మనం తెలుసుకోవాలి. మన ఇండియాలో అయితే మనం రూపీస్ అని అంటాం కదా, 1 రూపీ 2 రూపీ అని. సో కువైట్కి వచ్చేసేటప్పటికి దినార్స్ అని అంటారు, కువైట్ దినార్స్. సో 1 dinar 2 dinar అని అంటారు. ఇక్కడ ఎన్ని నోట్స్ ఉంటాయో అవన్నీ చూపిస్తాను. ఏమని పిలుస్తారో కూడా చెప్తాను కదా, దినార్స్ అంటారు. సో ఫస్ట్ ఇది చూస్తున్నారు కదా, ఈ నోట్ చూస్తున్నారు కదా, కువైట్లో ది బిగ్గెస్ట్ నోట్ ఇదే. దీని తర్వాత హైయెస్ట్ నోట్ అనేది ఏది లేదనమాట. 20 KD, షార్ట్ కట్లో కేడీ అంటారు కువైట్ డినార్ని. 20 KD ఇది. దీని తర్వాత హైయెస్ట్ ఏమైనా ఉంది అంటే 10 KD. చూస్తున్నారు కదా, ఇది 10 KD. దాని తర్వాత 5 KD, ఇది 5 KD అనమాట. దాని తర్వాత 1 KD, 1 KD. అండ్ దాని తర్వాత వీటిని 500 ఫిల్స్ అంటారు. ఫిల్స్ అంటే మన ఇండియాలో పైసలు అంటాం కదా, అలా ఫిల్స్ అంటే ఇక్కడ వీళ్ళకి పైసలు లాగా అనమాట. ఇది 500 ఫిల్స్. ఇది చూసారా, ఇది 250 ఫిల్స్. ఫిల్స్ అంటే పైసలు. చూసారు కదా, ఇవే నోట్స్ అనమాట. ఇంతకు మించి నోట్స్ అయితే ఉండవు. ఇవే కువైట్ కరెన్సీ, కేడీ అండ్ ఫిల్స్. ఫిల్స్ అంటే పైసలు, కేడీ అంటే కువైట్ డినార్. చూసాం కదా ఈ వీటి డిఫరెన్స్. సో గైస్, నేను ఈ వీడియోలో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ 1 KD. ఈ 1 KD అంటే కువైటీస్కి చాలా స్మాల్ అమౌంట్ అనమాట. స్మాల్ అమౌంట్ అంటే ఎలా చెప్పాలంటే, మన ఇండియన్స్కి ఈజీగా అర్థం అవడానికి నేను రూపీస్ అని యూజ్ చేస్తాను. మన ఇండియాలో మనకి 1 రూపీ ఎలాగో, కువైటీస్కి ఇక్కడ 1 KD అంటే అలా అనమాట. ఇది 1 రూపీ లాగా. సో ఇది 1 రూపీ లాగా కువైటీస్కి. మన కంట్రీని వదిలి వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నంతసేపు మనకి ఇది 1 రూపీ లాగే ఇక్కడ ఉన్నంతసేపు, కువైట్లో ఉన్నంతసేపు. కానీ ఈ కరెన్సీని మన ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ చేస్తున్నప్పుడు దీని వాల్యూ అనేది పెరుగుతుందన్నమాట. సో ఎంత ఈ 1 రూపీ వాల్యూ మన ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ చేస్తున్నప్పుడు దీని వాల్యూ ఎంత ఉంది అంటే, ప్రజెంట్ ఈ రోజు రేట్ అయితే ఎంత ఉందో నేను చెప్తాను. కువైట్ కరెన్సీ రేట్ చూస్తున్నారు కదా, 309 ఉందన్నమాట. ఈరోజు ఈ 1 రూపీ రేట్ 309 రూపాయలు మన ఇండియన్ కరెన్సీకి చేంజ్ చేస్తే. ఇక్కడ మాత్రం 1 రూపీయే. సో ఇది ఎప్పుడు 309 రూపాయలు ఉంటుందా అంటే కాదు, చేంజెస్ అవుతూ ఉంటుంది. ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు. నేను ఇక్కడ కువైట్కి కొత్తగా వచ్చినప్పుడు ఈ కరెన్సీ రేట్ ఎంత ఉండింది అంటే, ఈ 1 డినార్ వచ్చి, ఈ 1 రూపీ వచ్చి మన ఇండియన్ కరెన్సీ రేట్లో 280 రూపాయలు లేదా 285 రూపాయలు ఉంది. ఆఫ్టర్ వార్ తర్వాత చేంజెస్ అయ్యాయి అన్నమాట. వార్ టైంలో, వార్ అయిపోయాక కరెన్సీ రేట్ ఇంకొంచెం పెరిగింది. రేపు 309 ఉంటుందా అంటే చెప్పలేం. 305 ఉండొచ్చు, 300 ఉండొచ్చు. అలా చేంజెస్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఈ కువైట్లో ఈ 1 రూపీ అన్నాను కదా, ఈ 1 రూపీతో కువైట్లో ఎన్ని సామాన్లు కొనుక్కోవచ్చు, ఎన్ని గ్రాసరీస్ తీసుకొని రావచ్చు, అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం. యూజువల్లీ మనందరికీ తెలుసు ఇండియాలో 1 రూపీతో మనకి ఎన్ని సామాన్లు వస్తాయో అని. కింద కమెంట్ సెక్షన్లో కూడా మెసేజ్ చేయండి ఏమొస్తాయని. అయితే నేను ఇండియన్ కరెన్సీని, కువైట్ కరెన్సీని నేను కంపేర్ చేయట్లేదు, కానీ వీళ్ళ ఓన్ కంట్రీలో వీళ్ళ 1 రూపీకి ఉన్న వాల్యూ, అలాగే మన ఓన్ కంట్రీలో మన 1 రూపీకి ఉన్న వాల్యూ ఏంటో డిఫరెన్స్ మీకు తెలియాలి అని చెప్పేసి వీడియో చేస్తున్నాను అనమాట. మన ఇండియాలో 1 రూపీతో ఏం కొనొచ్చు, కువైట్ 1 రూపీతో ఏం కొనొచ్చు. ఇది దినార్ అంటారు, మన ఇండియన్స్కి అర్థం అవడం కోసం రూపీస్ అంటున్నాను అనమాట. సో ఇది నా వ్లాగ్ అనమాట. నాతో కలిసి షాపింగ్ వచ్చేసారా, రండి. సో ఫ్రెండ్స్, నేనైతే మార్కెట్కి వచ్చేసాను. చూస్తున్నారు కదా ఇక్కడ ప్రైస్ ట్యాగ్స్ ఎలా అయితే స్టిక్ చేశారో. వాటి బ్రాండ్కి తగ్గట్టు కాస్ట్ అయితే డిఫరెంట్ ఉంటుంది. ఎవరికి ఏ బ్రాండ్ కావాలంటే అది తీసుకుంటారనమాట. ఈ బల్క్లో ప్రోడక్ట్స్ అన్నీ చూసాక నాకైతే నేను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నా, ఏది తీసుకోవాలి, ఎలా ప్లాన్ చేయాలి 1 KDలో అని చెప్పేసి. ఇక్కడ చూస్తున్నారు కదా,
ఇవన్నీ పౌడర్స్ అనమాట. రెడీమేడ్‌లో మనకి అన్నీ దొరికిపోతాయి. లైక్ పెప్పర్ పౌడర్, జీరా పౌడర్, ధనియా పౌడర్ ఇవన్నీ చాలా హెల్ప్ అవుతాయన్నమాట యాక్చువల్లీ ఇవి. ఇక్కడ వర్క్ చేసే వుమెన్స్‌కి ఏంటంటే ఇంట్లో ఇవి ప్రిపేర్ చేసుకునే అంత టైం దొరకదు. సో, ఇవన్నీ రెడీమేడ్‌లో దొరకడం మనకి చాలా హెల్ప్ అవుతాయి. ఇక్కడ చూసారు కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెరల్స్ ఉన్నాయన్నమాట. అటుకులు, మినపప్పు, కందిపప్పు, శనగలు ఇవన్నీ మనకి అవైలబిలిటీలో ఉంటాయి. ఈ బాక్సెస్ అన్నీ చూస్తుంటే నాకు చాలా కన్‌ఫ్యూజన్‌గా అనిపిచ్చింది. యూజువల్లీ మనం గ్రోసరీ షాపింగ్‌కి వచ్చినప్పుడు ఒక లిస్ట్ ఆఫ్ ఐటెమ్స్ ఉంటాయి. సో, కొంచెం పెద్ద అమౌంట్ అవుతుంది కదా! మనకి లైక్ 15 కేడీ, 20 కేడీ అలా అవుతా ఉంటుందనమాట. ఓన్లీ 1 సింగిల్ కేడీతో మనం షాప్ చేయాలంటే కొంచెం కష్టంగా అనిపించింది. చూస్తున్నారు కదా ఇక్కడ వెజిటబుల్స్ ఎలా అయితే పెట్టారో ఇవన్నీ ఇంపోర్ట్ అయిన వెజిటబుల్స్ అనమాట. వేరే వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ అవుతూ ఉంటాయి. ఇదంతా డైరీ ఏరియా అనమాట. మిల్క్‌కి సంబంధించినవి, జ్యూసెస్, ఫ్రూట్ జ్యూసెస్, ప్రోటీన్ మిల్క్ షేక్స్ ఇవన్నీ ఇక్కడ అరేంజ్ చేశారనమాట. చాలా నీట్‌గా ఆర్గనైజ్ చేశారు కదా! సో, ఫైనల్లీ నేనైతే పిక్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాను. కంప్లీటెడ్. హలో గైస్, రిటర్న్ అయితే అయిపోయాను. సో, నేను చాలా ట్రై చేశాననమాట. ఒక 1 రూపీలో సామాన్లు తీసుకోవాలి, మోస్ట్‌లీ బ్యాలెన్స్డ్‌గా తీసుకోవాలి అని చెప్పేసి. ఎందుకంటే మనకి సూపర్ మార్కెట్స్‌లో మనందరికీ తెలుసు కదా! బల్క్ అమౌంట్‌లో సేల్ చేస్తారు. అంటే పెద్ద పెద్ద ప్యాకెట్స్‌లో సేల్ చేస్తా ఉంటారు. సో, నేను ఆచితూచి పిక్ చేసుకొని తీసుకున్నాననమాట. అండ్ ఇది బిల్లు చూసారా? 1 కేడీ 15 ఫిల్స్. 1 కేడీ 15 ఫిల్స్. నేను 1 కేడీ అంటే ఆల్రెడీ చెప్పాను కదా! 1 రూపీ అని. ఫిల్స్ అంటే పైసలని చెప్పాను కదా! ఓవరాల్‌గా నా బిల్ ఎంతయిందంటే చాలా పిక్కీగా ట్రై చేసినా ఒక 15 పైసలు ఎక్కువయిందనమాట. సో, నేనేం తీసుకొచ్చానో మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో గైస్, మన ఇండియాలో ఏంటంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే మ్యాండేటరీ కదా! లైక్ ఇడ్లీ, దోస ఎక్కువ యూజ్ చేస్తాం. మనం యూజ్ చేసే డైలీ లైఫ్‌లో యూజ్ చేసే మెయిన్ ఇంగ్రీడియెంట్ అనేది తీసుకున్నాననమాట. చూస్తున్నారు కదా! ఇది మినపప్పు తీసుకున్నాను. టిఫిన్ చేసుకోవడానికి మెయిన్ ఇంగ్రీడియెంట్ కాబట్టి. సో, నేను 200 గ్రామ్స్ తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 205 ఫిల్స్ అంటే 205 పైసలు. ఓకే. ఇదయిపోయింది. సో, నెక్స్ట్ దానికోసం చట్నీ ఇంపార్టెంట్ కదా! సో, చట్నీలోకి మెయిన్ ఇంగ్రీడియెంట్ ఏమన్నా ఉంది అంటే పల్లీలు కదా! సో, పల్లీలు కూడా 200 గ్రామ్స్ తీసుకున్నాననమాట. 200 గ్రామ్స్ వచ్చి 240 ఫిల్స్ అనమాట. 240 పైసలు అయిపోయింది. అండ్ తర్వాత వచ్చేసి బ్రేక్‌ఫాస్ట్ అయిపోయాక మన లంచ్ కోసం నేను మన ట్రెడిషనల్ ఫుడ్ పప్పు కదా! సో, ట్రెడిషనల్‌గా ఉంటుందని చెప్పేసి పప్పు తీసుకున్నాను, కందిపప్పు. ఇది కూడా 200 గ్రామ్స్ తీసుకున్నాను. 170 పైసలు పడిందనమాట. సో, లంచ్ మెయిన్ ఇంగ్రీడియెంట్ కూడా అయిపోయింది. అండ్ ఇంకా ఆలోచిస్తుంటే ఇంకా అన్నిట్లో ఏం తీసుకోవాలా అని ఆలోచిస్తుంటే నాకు అనిపించింది టీ. టీ అనేది మనందరికీ చాలా ఇంపార్టెంట్ కదా! టీ తాగకుండా చాలామంది పనులు కూడా చేయలేరు. సో, టీ పౌడర్ కోసం చాలా సెర్చ్ చేశాను. పెద్ద పెద్ద ప్యాక్స్‌లో ఉన్నాయి. అండ్ ఫైనల్లీ నాకు ఈ చిన్న ప్యాకెట్ దొరికింది. టీ చేయడానికి మెయిన్ ఇంగ్రీడియెంట్ కదా ఇది. సో, టీ పౌడర్ తీసుకున్నాను. అండ్ దాని తర్వాత టీ పౌడర్‌తో పాటు టీకి మెయిన్ ఇంగ్రీడియెంట్ మిల్క్ కదా! మిల్క్ కూడా తీసుకున్నాననమాట. ఫ్రెష్ మిల్క్ అల్మరీ బ్రాండ్ అనమాట. ఇది చాలా మంచి బ్రాండ్ ఇక్కడ కువైట్‌లో. అల్మరీ అలాగే కేడీడీ కూడా చాలా మంచి బ్రాండ్. చాలామంది అడుగుతూ ఉంటారు ఇక్కడ ఫ్రెష్ మిల్క్ దొరికిద్దా కువైట్‌లో అని చెప్పేసి. అవును, దొరికిద్ది. ఫ్రెష్ మిల్క్ కూడా అవైలబుల్‌గా ఉంటది. ఇది ఫ్రెష్ మిల్క్ అనమాట. సో, అన్నీ అయిపోయాయి. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, టీ అన్నీ అయిపోయాయి. తర్వాత డేని ఎలా ఎండ్ చేస్తామంటే మన మీల్స్‌లో కంపల్సరీ మనకి కర్డ్ అనేది ఉండాలి కదా! సో, కర్డ్ కూడా తీసుకున్నాననమాట. నేను రెగ్యులర్‌గా యూజ్ చేసే బ్రాండ్ అయితే నాకు దొరకలేదు. యోగర్ట్ దొరికిందనమాట. సో, ఇదైతే 360 ఎంఎల్ అనుకుంటా ఫుల్ ఫ్యాట్ కర్డ్‌తో ఫినిష్ చేసేసాను. సో, ఇవన్నీ ఐటెమ్స్ నాకు ఈ 1 రూపీలో ఇవన్నీ నేను తీసుకున్నాననమాట. అలా కరెన్సీ ప్రకారం 1 రూపీతో ఎన్ని కొన్నారో చూసారు కదా! ఇన్ని ఐటెమ్స్ అయితే వచ్చాయి. సో, మన ఇండియాలో ఏమొస్తాయో కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి నాకు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం మీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.